Hi guys, welcome to Cricket Channel Venkatesh. Match number 6 లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్స్ తేడాతో రాయల్ సన్ రైజర్స్ని ఓడించారు. సో మళ్ళీ వాళ్ళకి అదే వాళ్ళ స్ట్రెంగ్త్ స్పిన్ బౌలింగ్. వాళ్ళ స్పిన్ బౌలర్స్ మరొకసారి వాళ్ళకి విజయం అందించారు. కోర్స్ సునీల్ నారాయణ లేడు ఈ మ్యాచ్లో. అతనికి అనారోగ్యం వల్ల అతని ప్లేస్లో మొయిన్ అలీని తీసుకొచ్చారు. కానీ మొయిన్ అలీ కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించాడు. మొయిన్ అలీ అండ్ వరుణ్ చక్రవర్తి కలిసి వాళ్ళిద్దరి స్పెల్స్ 8 ఓవర్స్లో ఇద్దరు చెరి 2 వికెట్లు తీశారు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ హ్యావ్ జస్ట్ గివెన్ అవే 40 రన్స్. ఈ రోజుల్లో 8 ఓవర్స్లో 40 రన్స్ అంటే చాలా తక్కువ కదా. అంటే ఓవర్కి 5 రన్స్ ఇవ్వడం అంటే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్. సో వాళ్ళిద్దరూ దే స్క్వీజ్ ద రన్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ అండ్ పిక్డ్ అప్ వికెట్స్. అంటే ఒక స్టేజ్లో 67 ఫర్ 1 నుంచి వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ 82 ఫర్ 5 అయిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు కోలుకోలేదు. అక్కడి నుంచి ఏమాత్రం కోలుకోలేదు. అండ్ ఇట్ వాజ్ స్లగిష్ పిచ్. మామూలుగా మనం అన్ని హై స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. ఫస్ట్ 5 మ్యాచెస్లో వీ హ్యావ్ సీన్ స్కోర్స్ ఆఫ్ 200+ స్కోర్స్. కానీ ఇక్కడ 151 ది లోయెస్ట్ స్కోర్ ఆఫ్ ది సీజన్ వచ్చింది. 151 ఫర్ 9. సో రాజస్థాన్ రాయల్స్ వన్స్ అగైన్ వెరీ వెరీ అన్ఇంప్రెసివ్. ఈ సీజన్లో మనం ముందు నుంచి చెప్పుకున్నాం వాళ్ళ సెలక్షన్ సరిగ్గా లేదు, ఏదో సంథింగ్ డెఫినెట్లీ రాంగ్ అని చెప్పి. కానీ సెకండ్ మ్యాచ్లో వన్స్ అగైన్ వాళ్ళు హోమ్ గ్రౌండ్లో వాళ్ళు చాలా అన్ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశారు. అండ్ కేకేఆర్ డెఫినెట్లీ దేవర్ బెటర్. పర్టికులర్లీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే క్వింటన్ డికాక్ ఫస్ట్ మ్యాచ్లో చాలా చాలా ఆర్డినరీగా కనిపించాడు. ఇటీవల కాలంలో అతను పెద్ద ఫామ్లో కూడా లేడు. కానీ అతను హీ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. 97 నాట్అవుట్. నిన్న ఒక 97 చూసాం శ్రేయస్ అయ్యర్ నుంచి. ఇతను కూడా 97 నాట్అవుట్. సెంచరీ చేయకపోయినా కూడా అతని నాక్స్ ఆ టీంకి అతనికి కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో కేకేఆర్ బ్యాక్ టు ఫుల్ విగర్. అంత అద్భుతంగా బ్రహ్మాండ పర్ఫామ్ చేస్తారని అనడానికి లేదు. బట్ స్టిల్ దే ఆర్ వెరీ గుడ్. బట్ రాజస్థాన్ రాయల్స్ డిసప్పాయింటింగ్, టోటలీ డిసప్పాయింటింగ్. రాజస్థాన్ రాయల్స్ టాస్ ఓడిపోయారు. కేకేఆర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ స్టార్టింగ్లోనే సంజు శాంసన్ వికెట్ కోల్పోయింది. వైభవ్ అతను ఇన్స్వింగింగ్ ఉంటుంది కదా, ఇన్స్వింగింగ్ అండ్ యార్కర్ లెంత్ ఆఫ్ డెలివరీ. అండ్ సంజు బిగ్ హిట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయాలని చెప్పి ఒక యాంగ్జైటీ ఓపెనర్స్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ రావట్లేదు, ఓపెనర్స్ ఆర్ ట్రైంగ్ టు టేక్ ఛాన్సెస్. అదే రకంగా సంజు ఒక ఛాన్స్ తీసుకునే ప్రయత్నంలో అతను అవుట్ అయిపోయాడు. యశస్వి జైస్వాల్ కూడా ఫస్ట్ మ్యాచ్లో కానీ ఈ మ్యాచ్లో కానీ ఇంప్రెసివ్గా వెళ్ళాడు. ఈ మ్యాచ్లో కొన్ని రన్స్ చేశాడు, కొన్ని 6లు కొట్టాడు. బట్ హీ వాజ్ నాట్ ది సేమ్ యశస్వి జైస్వాల్ దట్ వీ నో. ఇంకా చాలా రస్టీగా కనిపిస్తున్నాడు. సో అతను కూడా 27 అంతా చేశాడు అంతే. అండ్ ఈ గాట్ అవుట్ టు మొయిన్ అలీ. తర్వాత రియాన్ పరాగ్ లుక్ వెరీ గుడ్. 2-3 6లు బ్రహ్మాండంగా కొట్టాడు. అతను హోమ్ గ్రౌండ్ కదా, హోమ్ గ్రౌండ్లో ఈ లుక్ గుడ్. బట్ అతను ఒక పెద్ద మిస్టేక్ చేశాడు, ఎవరు చేయకుండా మిస్టేక్. అదేంటే ఛార్జింగ్ వరుణ్ చక్రవర్తి ఓవర్ జాగ్రత్తగా ఆడుకోవాలి. మరీ అతను ఒక షార్ట్ బాల్ వేస్తే దాన్ని 6 కొట్టాడు, బాగానే ఉంది. కానీ ప్రతిసారి అతన్ని అటాక్ చేయడం అంటే వరుణ్ చక్రవర్తిని అటాక్ చేయడం అంత ఈజీ కాదు. ఆ ప్రయత్నంలో అతను కూడా అవుట్ అయ్యాడు. సో వాళ్ళ మెయిన్ 3 బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత ఇంకేముంటుంది వాళ్ళకి. తర్వాత ఎవరు కూడా నితీష్ రాణా కానీ ఎవరు కూడా పెద్ద క్లిక్ అయిన పరిస్థితి లేదు. అంటే ధ్రువజురెల్ ఒక 33 చేశాడు. అంటే లాస్ట్ మ్యాచ్ అంతా అగ్రెసివ్గా కాకపోయినా అంటే సిచ్యువేషన్ కూడా డిమాండ్ చేయలేదు. తర్వాత లాస్ట్లో కొంచెం లేట్ ఆర్డర్ హిట్టింగ్ బై జోఫ్రా ఆర్చర్, ఈవెన్ హెట్మైర్ కూడా ఫెయిల్ అయ్యాడు. దానివల్ల వాళ్ళకి ఆ స్కోర్ కనీసం 151 అయినా వచ్చింది, లేదా ఆ మాత్రం స్కోర్ కూడా వచ్చేది కాదు. సో డెఫినెట్లీ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. ముఖ్యంగా వీళ్ళిద్దరు స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేశారు. స్పెన్సర్ జాన్సన్ వన్స్ అగైన్ ఎక్స్పెన్సివ్, నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్. బట్ వైభవ్ అండ్ హర్షిత్ రాణా చెరి 2 వికెట్లు తీశారు. సో కేకేఆర్ మెల్లమెల్లగా గాడిలో పడతా ఉన్నట్టుగా అనిపించింది ఈ మ్యాచ్లో. సో 151ని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత మొయిన్ అలీ చేత ఓపెన్ చేయించారు కేకేఆర్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రహానే ఓపెన్ చేస్తారు, అది వెంకటేష్ గారు జనరల్గా వాళ్ళకి మొదటి నుంచి ఓపెన్ చేసిన బ్యాట్స్మెన్, అతను చేస్తాడు అనుకుంటే అదే లైనప్లో ఉంచి మరి మొయిన్ అలీ చేత ఓపెన్ చేయాలి. మొయిన్ అలీ అంత ఇంప్రెసివ్గా స్టార్ట్ చేయలేదు, కానీ తొందరగా అవుట్ అయిపోయాడు కూడా.
బట్ దిస్ మ్యాన్ క్వింటన్ డికాక్ ప్లేడ్ బ్యూటిఫుల్లీ. సో అతను నిలబడడం, రహానే కూడా ఫస్ట్ మ్యాచ్లో అంత ఫ్లూయెంట్గా అనిపించలేదు. ఈ జస్ట్ స్కోర్డ్ 18 రన్స్. బట్ స్టిల్ ఆ తర్వాత యాంక్రిష్ రఘువంశీ వచ్చాడు. అతనితో క్వింటన్ డికాక్ కలిసి మ్యాచ్ని కంప్లీట్ చేశాడు విత్ 2.5 hours టు స్పేర్. సో వెరీ వెరీ ఇంప్రెసివ్ విన్. అసరంగానే ఆడించారు ఈ మ్యాచ్లో. మొత్తం మీద లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బెస్ట్ స్పిన్నర్ని ఆడించలేదు. వాళ్ళ సెలక్షన్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. మన రాజస్థాన్ రాయల్స్ ఆక్షన్లో కానీ ఇక్కడ కానీ లాస్ట్ మ్యాచ్లో హసరంగా దర్ బెస్ట్ స్పిన్నర్ అతను ఆడించలేదు. ఈ మ్యాచ్లో హసరంగాని తీసుకొచ్చారు. సరే తీసుకొచ్చారు, బాగానే ఉంది ఫజల్ ఫరూకీ ప్లేస్లో. బట్ బ్యాటింగ్లో కూడా అతను నెంబర్ 5లో దించారు. అంటే స్పిన్నర్స్ మీదకి వెళ్ళి నువ్వు కౌంటర్ అటాక్ చేయమన్నట్టుగా, కానీ అది క్లిక్ కాలేదు. అశ్విన్ కూడా గతంలో వాళ్ళు ఒక పించ్ హిట్టర్గా దించడం చూసాం మనం. ఇక్కడ హసరంగాతో కూడా అదే ఎక్స్పెరిమెంట్ చేశారు, అది కూడా వర్కౌట్ కాలేదు. సో సంహౌ ఎందుకనో వాళ్ళ టాక్టిక్స్ కానీ వాళ్ళ సెలెక్షన్ కానీ చాలా చాలా గమ్మత్తుగా ఉండడం అనేది మనం చూసాం. సో హసరంగా ఒక వికెట్ వచ్చింది, మరొకటి రన్అట్ ద్వారానే వికెట్ వచ్చింది వాళ్ళకి. మిగతా బౌలర్స్ ఎవరు కూడా ఇంప్రెసివ్గా లేరు. సో అఫ్కోర్స్ రియాన్ పరాగ్ ఫుల్ స్పెల్ వేసాడు, 4 overs వేసాడు, వాజ్ ఎకనామికల్. ఈవెన్ సందీప్ శర్మ వాజ్ ఎకనామికల్. బట్ 151 స్కోర్ డిఫెండ్ చేసుకునేంత పదును వాళ్ళ బౌలింగ్లో లేదు, క్లియర్గా లేదు. దాంతో ఏంటంటే ఈజీగా కేకేఆర్ ఈ మ్యాచ్ గెలిచేసింది. రాజస్థాన్ రాయల్స్ హ్యాస్ టు డూ సంథింగ్ స్పెషల్. ముఖ్యంగా సంజు శాంసన్, మనం అనుకున్న సంజు, యశస్వి అండ్ రియాన్ పరాగ్ మీద ఆ టీం డిపెండ్ అవుతుంది. బౌలింగ్లో పదును లేదు, మిడిల్ ఆర్డర్లో పసలేదు. వాళ్ళు ముగ్గురు ఆ టాప్ 3 బాగా ఆడితేనే వాళ్ళు సర్వ్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఫస్ట్ 2 మ్యాచెస్లో వెరీ వెరీ డిసప్పాయింట్, మోస్ట్ డిసప్పాయింటింగ్ టీమ్. టూ ఎర్లీ టు సే దిస్, కానీ చాలా డిసప్పాయింటింగ్గా స్టార్ట్ చేశారు రాజస్థాన్ రాయల్స్. వెరాజ్ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఈ మ్యాచ్లో మెల్లమెల్లగా పుంజుకుంటున్నారు. రసల్ బౌలింగ్ చేయలేదు, బ్యాటింగ్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్లో కూడా బౌలింగ్ చేయలేదు. సో వాళ్ళకి ఏంటంటే ఆ క్యారిబియన్ ఆల్రౌండర్స్ ఇద్దరు బాగా ఆడితే సరిపోదు. నెక్స్ట్ మ్యాచ్లో మరి మొయిన్ అలీ బాగా ఆడినా సరే నారాయణ్ వచ్చేస్తాడు మళ్ళీ టీంలోకి. సో వాళ్ళకి డెఫినెట్గా పుంజుకుంటారని అనిపిస్తుంది. కానీ రాజస్థాన్ రాయల్స్ నీడ్ సమ్ మిరకిల్ అట్ దిస్ స్టేజ్. వాళ్ళు ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తుంటే మరి ఎలా తేరుకుంటారో మనకు అర్థం కావట్లేదు. అండ్ క్వింటన్ డికాక్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ, మంచి స్ట్రైక్ రేట్. సో అతను బాగా ఆడడం వాళ్ళకి పెద్ద ప్లస్. లేకపోతే అతను పెద్ద ఫస్ట్ మ్యాచ్ తర్వాత అతను టీంకి బర్డెన్ అవుతాడేమో, గుర్బాజ్ వైపు చూడాలేమో అనిపించింది. సో అది వాళ్ళకి బిగ్ ప్లస్గా చెప్పుకోవాలి.